కరీంనగర్ ఓల్డ్ సర్కస్ గ్రౌండ్ గీతా భవన్ సర్కిల్ లో అతిపెద్ద షాపింగ్ ఎక్స్పో కలదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో 50,000 వెరైటీ ఐటమ్స్ ఒకే చోట. లేడీస్ ఫ్యాన్సీ టాప్స్, జ్యువెలరీ, చెప్పుల్స్, బెడ్షీట్స్, లక్నో చికెన్ సూట్స్, వుడెన్ ఐటమ్స్ లభించును. దర్శించండి కలదర్శన్. ఎందుకు ప్రకటించలే? అప్పుడు ప్రకటిస్తే మేము ఇక్కడ గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ పోతుంది కదా. ఇప్పుడు 6 రోజులు లేదు ఎలక్షన్ కి. అంటే ఇప్పుడు కల్పన రవీందర్ వాళ్ళకి టికెట్ ఇచ్చారా? మరి కల్పన రవీందర్ గారికి టికెట్ వస్తా అని చెప్తున్నారు, ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకున్నప్పుడు మనము ప్రచార అభ్యర్థి అని ప్రకటించుకుంటున్నారు. మరి టికెట్ ప్రకటించినప్పుడు అభ్యర్థిని ఏ విధంగా ప్రకటించుకుంటాడు? మరి ఇప్పుడు రేపటిదాకా ఉంది కదా ఛాన్సు, అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయిందని పెద్దలు చెప్పినారు. మరి మీరు బరిలో ఉంటారా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని 3వ తారీఖు రోజు నేను దానికి సంబంధించిన చెప్తాను. నేను ఇంకా రాజీనామా చేయలేదు. నేను రిజిస్ట్రేషన్ లెటర్ ఇచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా వెల్చల రాజేందర్, కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్లో ఉండుకుంటేనే నీకు సవాల్ విసురుతున్నా. నిజంగానే నువ్వు ఇన్ఛార్జివి, నేనే మంత్రిని, నేనే సీఎంని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు నా రాజీనామా లెటర్ను యాక్సెప్ట్ చేపి, నిజంగానే నువ్వు యాక్సెప్ట్ చేపిస్తే నువ్వు మొగోనివి నేను నిరూపిస్తా. నువ్వు మొగోనివి కాదు, నువ్వు ఆడదానికన్నా అభిమానం. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటావు. ఈ కరీంనగర్లో నీది ఎక్కడ కూడా నీ మాట ఎవరు వింటలేరు. నువ్వే నా మాట అందరు వింటున్నాను. పాత వాళ్ళని చేర్పించుకొని నీకు కరీంనగర్లో నేను ఒక మాట చెప్తున్నా, 10 నుంచి 15 సీట్ల వరకు కాంగ్రెస్ టికెట్లే వస్తాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు లేవు. ఆ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా, గెలిచే టికెట్లు ఇవ్వకుండా ఈరోజు నువ్వు గెలవని టికెట్లు ఇచ్చుకుంటా నేను గెలిపించుకుంటా అంటున్నావు. ఏ విధంగా గెలిపించుకుంటావా నువ్వు? మేము కూడా చూస్తాం కదా ఏ విధంగా గెలిపించుకుంటావో. అంటే నువ్వు ఇది పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారా? మరి ఏమన్నా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు? కరీంనగర్లో మంత్రివర్యులు ఎవరు కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో టికెట్ల గురించి పైరలు చేయడం లేదు. ఓన్లీ వెల్చల రాజేందర్ రావుయే నేనే మంత్రిని, నేనే సీఎంని అని నడిపిస్తున్నాడు. నేను చెప్పిందే వేదం. అవసరం ఉంటే నేను 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, పార్టీలో ఎవరైనా ఓడిపోతే నేను ఇండిపెండెంట్ కానీ వేరే పార్టీలని 1 కోటి రూపాయలు ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చి నేను కొనుక్కుంటున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ డివిజన్కి ఎవరిని తీసుకొచ్చారు? పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి రవీందర్ రజిత గారిని గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన వ్యక్తిని మళ్ళీ ఆ టికెట్ కూడా ఆయనకి లేదు. అక్కడ వేరే వాళ్ళు జయశ్రీ అని ఉన్నది, ఆమె జయశ్రీ సంబంధించిన ఆమె టీఆర్ఎస్లో వెళ్ళిపోయింది. అక్కడ టీఆర్ఎస్ టికెట్ కూడా ఖాళీ అవుతుంది, ఆయన తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ కానీ కూడా లేదు. కానీ ఆయన తీసుకొచ్చి బలంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో ఒక పైసలు తీసుకొని ఖర్చులకు పనికొస్తాయి అని పైసలు తీసుకొని ఈరోజు జాయిన్ చేయించుకున్నాడు తప్ప ప్రజలలో కూడా ఎక్కడ కూడా ఆయనకి అభిమానం కానీ ప్రజలకు ఎక్కడ కూడా సింపతి కూడా లేదు. ఎన్నో సర్వేలలో కూడా ఆయన పేరు చివరన ఉన్నది. ఇప్పుడు మరి మీ రాజీనామా డీసీసీ అధ్యక్షునికి పంపిస్తారా లేకపోతే పీసీసీ అధ్యక్షుడు? ఈ రాజీనామా అనేది రాష్ట్ర అధ్యక్షుడు చెక్కిడి శివశరణ్ రెడ్డి గారికి పంపిస్తారు. మీ యూత్ కాంగ్రెస్ సంబంధించిందా? అవును సార్. అంటే మీరు పార్టీ సభ్యత్వం ఉంది కదా, మీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం దానికి అంటే రాజీనామా చేస్తారా? దానికి కూడా రాజీనామా చేస్తాం. ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని రాజీనామా చేస్తాం. ఒకవేళ హైకమాండ్ పిలిచి మీకు టికెట్ ఇస్తే ఏం చేస్తారు? మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము కార్యకర్తలుగా ఉన్నాము కాబట్టి హైకమాండ్ ఒకవేళ మాతో పిలిపించినట్టయితే సర్వేలలో మా పేరు వస్తేనే ఇవ్వండి. మీరే చెప్పినారు కదా సర్వేలలో పేరు వస్తే మేము టికెట్లు ఇస్తామని. మీరు సర్వేలో పేరు వచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారు మరి అనుకుంటున్నారు కదా, అన్నట్టే కదా ఇక్కడ టికెట్లు లేవు. మా ఎలక్షన్లో నువ్వు మాకు సపోర్ట్ చేస్తా అన్నది నువ్వు కాదా? అప్పుడు మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడింది నువ్వు కాదా? ఇలా నువ్వు కార్యకర్తలను చిన్న చూపి చూసి ఏదైతే వారం 10 రోజులు కాలేదు వాళ్ళకి టికెట్ ఏ విధంగా ఇస్తావా నువ్వు? వాళ్ళకి సభ్యత్వం ఉన్నదా? మాకేమో సభ్యత్వం ఉన్నది. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు వెల్చల రాజేంద్రరావు నువ్వు నిజంగానే ఇన్ఛార్జ్ అనుకుంటే, నీకు నిజంగానే నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగానే నువ్వు మొగడు అనుకుంటే నువ్వు ప్రతిసారి నువ్వు అంటావు కదా వెల్చల రాజేంద్రరావు నాకు సీఎం నాకు రిలేషన్షిప్ ఉన్నది, నాకు సీఎంతో రిలేషన్షిప్ ఉన్నది, నాకు సీఎంఏ చెప్తుండు, సీఎంఏ చేయమని చెప్తున్నావు కదా. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే వెల్చల రాజేంద్రరావు నీకు ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, గంట సేపట్లో నీకు దమ్ము ఉంటే నిజంగానే నువ్వు వెల్చల రాజేంద్రరావు అయితే ఈ గంట సేపట్లో నేను రిజిస్ట్రేషన్ లెటర్ నేను ఫార్వర్డ్ చేస్తా. మా దమ్ము ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పు.
అర్థమైందా? వెల్చాల రాజేంద్రరావు, నిజంగా నేను మొగను అయితే, నిజంగా నేను కరీంనగర్లో నువ్వు కాంగ్రెస్ పార్టీని నువ్వు మేయర్ పీఠాన్ని నువ్వు దక్కించుకోవాలనుకుంటే, నిజంగానే నువ్వు నిజాయితీ పరువును అయితే ప్రతి కార్యకర్తకు నువ్వు టికెట్ ఇచ్చుకోనివి. ఇలా ప్రతి నేను ఇంకో విషయం చెప్తున్నా. అంజన్ కుమార్ గారు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అంజన్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, నాకు నేను కార్యకర్తలకు ఎక్కడ కూడా అన్యాయం చేయను, కార్యకర్తలకు టికెట్ ఇస్తాను అంటున్నాను. కార్యకర్తలకు వాడుకోవడానికే కార్యకర్తలు మీరు గమనించండి. ఎంతో మంది కార్యకర్తలు అధికారం లేనప్పుడు కష్టపడ్డారు, అధికారం లేనప్పుడు శ్రమించి వాళ్ళ పిల్లలను నిసిపెట్టుకొని, వాళ్ళ వైఫ్లను నిసిపెట్టుకొని, నీళ్ళనక నెయ్యనక ఎండనక వాననక నిరంతరం రోడ్డు మీద ధర్నాలు కానీ, రాష్ట్రపతులు కానీ, రాజచర్యలకు కానీ ఎక్కడ పడితే టైం తీసుకుని అక్కడ అధికార పార్టీ లేనప్పుడు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దానికి పోరాటం జరిగింది. అధికారం దక్కించుకున్న తర్వాత నువ్వు కార్యకర్తలను ఏడపట్టించుకున్నావు. ఇలా నీకు అధికారం వచ్చిందని నువ్వు మొగిపోతున్నావు. అంటే అధికారం నీకు వచ్చిందని నువ్వు కార్యకర్తలను ఇలా పట్టించుకుంటలేవు. అంటే నీకు నువ్వు ఒక్కరినే కార్యకర్త అనుకుంటున్నావా? అంజన్ కుమార్ గారు మీరు కార్యకర్తలను ఎక్కడ కూడా అన్యాయం జరగని అంటున్నారు. మీరు ఏం చెప్పినారు? సర్వేల ఆధారంగా మేము టికెట్లు ఇస్తా అని చెప్పినారు. ఏ సర్వేలలో నా పేరు రాలేదా? ఒకసారి చెప్పు. ఏ సర్వేలలో నా పేరు రాలేదు. ఈ సర్వేలలో నీ పేరు రాలేదు, నీకు టికెట్ ఇస్తలేవు. మళ్ళీ ఇంకొక విషయం చెప్తారు, అరే నువ్వు రాకముందే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు అని చెప్తున్నావు. అరే నువ్వు అక్కడ మీటింగ్ లో ఏమేమి జరిగిందో మాకు తెలియదా? ఇక ప్రెస్ సమాచారం మాకు రాదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు రాదా? అంటే నువ్వే నాయకుడు అనుకుంటావా? మాకు తెలియదా? పెద్ద నా టికెట్ కోసము ఎంతో మంది నీకు ఫోన్ చేసినారు. అక్కడ మన యూత్ కాంగ్రెస్ కోటా నుంచి కూడా నీకు రికమెండేషన్ ఇచ్చినారు. నీకు ఖాళీ ఇన్ఛార్జ్ వరకు కూడా నీకు చెప్పినారు. రోషిని ఇన్ఛార్జ్ వరకు కూడా చెప్పినారు. భావ్య ఇన్ఛార్జ్ కూడా నీకు ఫోన్ చేసి చెప్పినారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా నీకు చెప్పినారు టికెట్ అజీంకి అని. వేరే పార్టీ నాయకులు కూడా నీకు చెప్పినారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నీకు ఫోన్ చేసి చెప్పినారు అజీం గెలుస్తుండు, అజీంకి టికెట్ ఇవ్వని చెప్పినారు. ఇలా నువ్వు ఓడిపోయి క్యాండిడేట్ కు టికెట్ ఇస్తున్నావు అంటే నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినట్టు కాదా? చెప్పు వెల్చాల రాజేంద్రరావు, నీకు దమ్ము ఉంటే నా రిజిస్ట్రేషన్ లెటర్ ఇస్తున్నా, గంట సేపట్లో దీన్ని యాక్సెప్ట్ చెప్పి నువ్వు మొగను అయితే.